రైట్ రైట్, ఒక నిమిషం లైన్ లో ఉండండి. మూర్తి గారు మనతోటి కాకండి. యా బొలిశెట్టి సత్య గారు జాయిన్ అయ్యారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు. సత్య గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సత్య గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సార్, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయంటూ సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా వేదికగా ఆయన అయితే తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. శాంతి భద్రతలు పూర్తిగా మంట కలిసిపోయాయని. సో గవర్నర్ గారికి పదే పదే విన్నవించుకుంటా ఉన్నారు. ఏంటి సత్య గారు, ఇలాంటి పరిస్థితులు నిజంగా ఉన్నాయా రాష్ట్రంలో, లేకపోతే అడపాదడపా ఉన్నాయా? ఈ అడపాదడపా కాదండి, అసలు లేవు. ఇప్పుడు ఏంటంటే ఓడిపోయినందుకు ఆయన ఆల్రెడీ ఒక ఏడు బొమ్మ పెట్టి దానికి కారణాలు నాకు తెలుసు, ఆధారాలు లేవు అని చెప్పి అన్నాం ఒకటి. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన దిశానిర్దేశం ఏంటంటే మీరు అర్జెంట్ గా ఎక్కడ పడితే అక్కడ గొడవలు పెట్టుకోండి, ఏదో రకంగా గొడవలు పెట్టుకొని గొడవలు చిన్న దగ్గర పెద్ద చూపించి. ఎందుకంటే నిన్న వాళ్ళ బ్లూ మీడియాలో కంటిన్యూస్ గా మోడీ గారిది జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రోగ్రాం మొత్తం పక్కన పెట్టేసి రాష్ట్రం అల్లకల్లలో అయిపోతుందని చూపించారు. ఇప్పుడు నేను మూర్తి గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను వైసీపీ తరఫుని. శృంగవరం అనే గ్రామం, ప్రతిపాడు మన కాన్స్టిట్యున్సీలో శృంగవరం అనే గ్రామంలో వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తుంటే తీసుకోలేదని చెప్పి ఒక మహిళ, బడే జ్యోతి అన్న మహిళని దుర్భాషలాడి, ఆవిడ వచ్చి వద్దు మాకు డబ్బులు వద్దు, మేము మా కూటమికి వేస్తాం, జనసేనకి వేస్తాం అంటే అడ్డంగా దుర్భాషలాడి ఆవిడ మ్యాక్సీ పట్టు చింపేస్తే ఆవిడ టవల్ కప్పుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు రిజిస్టర్ చేయమంటే చేయలా. మరుసటి రోజు ఉదయం వచ్చి మళ్ళీ అర్థమైన దుర్భాషలు ఆడుతూ మాడుతుంటే వాళ్ళ హస్బెండ్ బడే కొండబాబు అన్న అతను వచ్చి ఆపడానికి ప్రయత్నం చేస్తే ఆయన డొక్క చీరేశారండి. ఆ డొక్క చీరేసి ఎంత దగ్గర 9.5 అంగుళాలు పొట్ట నిలువున చీరేసి ఉక్కుతోటి, కత్తితోటి ఎవరైతే దాడి చేశాడో వాడిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కి రెడ్ హ్యాండెడ్ గా వీడియోలతో పట్టుకొని మొత్తం తీసుకెళ్లి అప్పచెప్తే వాడు ఏం కేసు పెట్టారంటే వైసీపీ నాయకులు అప్పుడు ఆ చిన్న హర్ట్, మైనర్ హర్ట్ అది జరిగిందని పెట్టారు. మైనర్ హర్ట్ జరిగితే ఆయన కాకినాడ జనరల్ హాస్పిటల్లో జీజీహెచ్ లో మేజర్ సర్జరీ జరిగిందండి. దగ్గర 6 గంటల సర్జరీ జరిగి బతికాడు అతను. ఆ పొట్ట చీల్చేసిన అతను బతికితే నేను ఆ విజువల్స్ పట్టుకొని నేను కొత్తగా వచ్చిన సజ్జన్ పటేల్ అనే ఆఫీసర్ దగ్గరికి వెళ్తే, ఐపీఎస్ అతని దగ్గరికి వెళ్ళి సార్ ఇలాగ జరుగుతుంది అంటే ఆయన కలెక్టర్ గారికి స్వయంగా నా ఎదుర్కొన్న ఫోన్ చేశారు. కలెక్టర్ గారు ఇక్కడ ఏమైనా స్టాబింగ్ ఇన్సిడెంట్ జరిగిందా మన పార్లమెంట్ లో అంటే అసలు ఏం జరగలేదు సార్, అయితే నేను ఫోటోలు పంపిస్తున్నాను చూసి నాకు చెప్పండి అన్నారు. ఫోటోలు పంపిస్తే పూర్తిగా కడుపు చీరేసి ఉంది, రక్తం పూర్తిగా పైకి వస్తూ ఉంది. అది చూసిన తర్వాత నా దృష్టికి రాలేదు సార్ అన్నారు. దృష్టికి రాలేదంటే నబీ అని చెప్పి శృంగవరం పోలీస్ స్టేషన్ తాలూకా ఎస్ఐ గారు ఆ కేసు పెట్టడం పెట్టేసి సార్ పెట్టేశామండి, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశామండి అని కాపీ పంపించారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఏముందంటే మైనర్ హర్ట్, స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించారు. స్టేషన్ బెయిల్ తీసుకుని వచ్చి మళ్ళీ వాళ్ళు దాడి చేయడానికి ట్రై చేశారు. అప్పుడు నేను గట్టిగా గొడవ పెడితే దాని సెక్షన్ మార్చే ఎస్పీ లేడీ ఉన్నారు, ఇంకొక ఆవిడ వచ్చి డిఎస్పీ గారు ఆవిడ వచ్చి మార్చి ఆయన 307 కింద పెట్టి అరెస్ట్ చేసి లోపల వేశారు. తర్వాత ఎన్నికలు జరిగినాయి కాబట్టి జరిగినాయండి. రాకపోతే ఆ ఎన్నికల ముందు మొత్తం అన్ని దిక్కుల ఈ గూండా రాజ్యం చేద్దాం అనుకున్నారు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఈ గ్యాంగ్ అంతా కలిసి. ఎప్పుడైతే గూండా రాజ్యం పోయిందో ఇప్పుడు ఇదేంటంటే వర్మ గారి మీద దాడి జరిగిపోయింది అని సంతాపం, సానుభూతి. ఎవరి మీద వర్మ గారి మీద దాడి ఏం చేశారో, ఏ పద్ధతిలో జరిగిందో, ఎక్కడ జరిగిందో పూర్తి వివరాలు నాకు తెలుసండి. వర్మ గారితో నేను టచ్ లో ఉన్నా, నాకు అర్థమైంది అది. ఏమండి మూర్తి గారు ముందు నేను చెప్పాను కదా, వినండి మూర్తి గారు ఒక్క నిమిషం వినండి, మీరే యాక్షన్ తీసుకోవాలి. మీరు అక్కడికి వెళ్ళి చూసారా లేకపోతే ఎట్లా విజువల్స్ చూసారా? నేర్చుకోండి, నేర్చుకోండి. నేను చెప్పింది పోలీసు పేరు చెప్పాను, వ్యక్తి పేరు చెప్పాను, దాడి చేసిన వాడి పేరు చెప్పాను, శివనాగవాడి పేరు. మీరు వైసీపీ కార్యకర్త వెళ్ళి పొట్ట చేస్తే మీ నాయకుడు మాట్లాడలేదు, మీరు మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చి తెలుగుదేశం వాళ్ళకి జరిగితే మీరు వచ్చి ఆ బాబు ముసలి కన్నీళ్ళు కారుస్తున్నారు. ఎవరికి కావాలని మీ ముసలి కన్నీళ్ళు ముందు వెళ్ళి అక్కడ ఇప్పటికైనా వెళ్ళి నేర్చుకోండి మీరు. ఇప్పుడు వెళ్ళి ఆ శృంగవరం పోలీస్ స్టేషన్ కలమన్నాడు మీ వైసీపీ కార్యకర్తల్ని. నిన్న కూడా ఎస్పీ బెదిరిస్తున్నారు వాళ్ళని, మీ ఉన్న ఎస్పీ గారు సతీష్ గారు. ఏమంటే మేము కౌంటర్ కేసులు పెట్టాం,
జాగ్రత్తగా ఉండండి, మీరు కేసు విత్డ్రా చేసుకోండి, రాకపోతే ఇబ్బందులు పడతారని. ఏమన్నా నాటకాలు ఆడుతున్నారా? ఇవి లా అండ్ ఆర్డర్ అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను చూడండి మూర్తి గారు. ఒక్కొక్కడికి వచ్చి పడుతుంది నేను చెప్తున్నాను. ఇవాళ మీడియా ముఖంలో చెప్తున్నాను. మూర్తి గారు లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. దాష్టికాలు కాదు, మీరు పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయొద్దు. మూర్తి గారు లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో చేసి చూపిస్తామన్నారు. మూర్తి గారు ప్లీజ్ దయచేసి ఆగండి, దయచేసి ఆగండి. ఒక్క నిమిషం. రోజా మర్డర్ అటెంప్ట్ లో సీన్ లో లేని నేను రోజా మర్డర్ అటెంప్ట్ లో నెంబర్ 2 అక్యూజ్ నెంబర్ 2, శివశంకర్ అక్యూజ్ నెంబర్ 1 ఎలాగయ్యారండి? ఏ లా అండ్ ఆర్డర్ అని మీ మంత్రి రోజానే మేము హత్య చేయబోయామా? నాటకాలు ఆడుతున్నారు. ఒక్కొక్కరు తోలు తీసేస్తాను చెప్తున్నాను. ఇప్పుడు చట్టం మూర్తి గారు దయచేసి ఆగాలి. మూర్తి గారు సత్య గారు కంక్లూడ్ చేయండి. సత్య గారు కంక్లూడ్ చేయండి. మూర్తి గారు దయచేసి ఆగండి. మూర్తి గారు దయచేసి ఆగండి. దయచేసి ఆగండి. మూర్తి గారు ఇప్పుడైనా వినండి దయచేసి. సార్ వినండి, ప్లీజ్ వినండి, దయచేసి వినండి. మూర్తి గారు మీరు గుర్తు పెట్టుకున్న అంత మాత్రాన సాధ్విగంతులు అయిపోరు. ఎందుకంటే వెంకటరామూర్తి కౌల్లో జరిగిన అన్యాయాలన్నిటికీ ఒక చిట్టా ఉంది. అలాగే రోజానే నేను మర్డర్ చేయబోయానని చెప్పి మీరు నమ్మితే అది వైసీపీ పాలన అండి. రోజా చేసిన అట్రాసిటీస్ పైకి వస్తాయి. శిక్షణ ఎందుకు మాట్లాడరు? సమయం తక్కువగా ఉంది, కంక్లూడ్ చేయండి సత్య గారు. మీ మంత్రులు చూస్తూ ఊరుకుంటారు మీరు. మూర్తి గారు ఏం కాదండి, మీ మంత్రులు చూపిస్తాం, మేము దాడులు చేస్తామని మాట్లాడుతున్నారు తప్ప. మూర్తి గారు దాడులు చేస్తామని ఎక్కడ అనలేదు. మీరు వక్రీకరించొద్దు. దాడులు చేస్తామని ఎక్కడ అనలేదు మూర్తి గారు. అది చెప్పట్లా మీరు. మూర్తి గారు ఎక్కడా కూడా దాడులు చేస్తామనలేదు. వక్రీకరించొద్దు దయచేసి. వారు చెప్పినటువంటి మూర్తి గారు లా అండ్ ఆర్డర్ ని పరిరక్షిస్తామన్నారు.